ఆది తునుత్కిరణాలు అడవిలోని ఓ పాత హర్మ్యంపై పడ్డాయి. విశ్వామిత్రుడు నెమ్మదిగా ఆ దిశ చూపిస్తూ పలికెను, ఇక్కడే బ్రహ్మపుత్రి అహల్య శాపబంధంలో ఉంది. రాముడు ఆశ్చర్యంతో చూసెను, ఎటూ కనిపించని జీవం, కాని ఒక పవిత్ర శోకతత్వం గాలిలోని గుండెను తాకుతున్నది. అహల్య గౌతమ మహర్షి భార్య, అపురూప సౌందర్యవతి, దురతిథి దేవేంద్రుడి మాయా కర్మ వల్ల శాపగ్రస్తురాలైనది. గౌతముడు కోపంతో ఆమెను శిలగా శపించాడు. రామచరణ స్పర్శ వలననే నీవు మానవ రూపం పొందగలవు అని శాపించాడు. యుగాలు గడిచాయి, వర్షాలు రాత్రులు కాలాల సంగమం. అహల్యాశిలగా తపస్సుగా శుద్ధిగా నిరీక్షించింది శ్రీరాముని. శ్రీరామచంద్రుడి పాదాలు ఆశిలపై పడిన క్షణం ప్రకృతి శ్వాస తీసుకున్నది, ప్రకాశం వ్యాపించినది. శిల తలచి తడిబారిన ఉదయ కిరణంలా అహల్య స్వరూపంలో వెలసింది. ఆమె చేతులు జోడించి శ్రీరాముని కృతజ్ఞతతో పలికింది, నా మానవత్వాన్ని తిరిగి ప్రసాదించిన దేవా నీకు శతకోటి నమస్సులు. విశ్వామిత్రుడు తల వంచి ఆశీర్వదించాడు. ఈ రోజు నైతికతకు మంగళ శుభం లభించింది. అహల్య విముక్తి ధర్మానికై దేవుడు అవతరించడమేని గుర్తు చేసే ఘట్టం.